ఏంటి చల్లనీలే పొగలు వస్తున్నాయి. పెట్టింది అక్కడ పెద్ద గొబ్బమ్మ పెట్టింది. అబ్బా నీకు కర్ర ఏది నీకు? హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. కుటుంబం అంతా ఒక దగ్గర ఉండి జరుపుకునే పండగ సంక్రాంతి. మా ఇంట్లో ఈ పండగ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. ఎందుకు నీ ఎందుకు బాగా చేసుకున్నావు కదా. అందరికీ తెలిసిన విషయమే, సంక్రాంతి 3 రోజుల పండగ. భోగి, సంక్రాంతి, కనుమ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పేరుకు 3 రోజుల పండగ, కానీ సంవత్సరం అంతా దీని గురించి వెయిట్ చేస్తాం. రకరకాల ఊర్లలో చదువుకుంటూ ఉంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, కానీ పండగ టైంకి ఖచ్చితంగా ఊరెళ్తాం. సంక్రాంతి పండగలో మొదటి రోజు భోగి. పాత సామాన్లు, పాత చెడులు అవన్నీ ఈ భోగి మంటలో వేసి ఆహుతిస్తాం. ఇలా భోగి రోజు మొదలవుతుంది. వీధుల్లో పెట్టే భోగి మంట గురించి తెలిసిందే కదా. మన కుర్రోళ్ళంతా అన్ని రకాల కర్రలు, చెత్త పోగేసి పెద్ద భోగి మంటే పెడతారు. మాదంటే మాది గొప్ప అన్న లెవెల్లో పెడతారు. వీటితో పాటు ఉండేది భోగి స్నానాలు. భోగి రోజు స్నానాలు స్పెషల్గా ఉంటాయి. ఎందుకంటే భోగి రోజు నలుగు పిండితో స్నానాలు చేయిస్తారు. సంవత్సరం మొత్తంలో నలుగు పిండి పెట్టి స్నానం చేయించేది ఆ ఒక్క రోజే. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. ఏంటి వేడి వేడి నీళ్లు పొగలు పొగలు వస్తున్నాయి అనుకుంటున్నారా? ఈ వేడి నీళ్ళు కావు, పూర్తి చల్ల నీళ్ళు. మా వైపు టెంపరేచర్స్ అలా ఉంటాయి. మరి చల్ల నీళ్ళ నుంచి కూడా పొగలు వస్తాయి. ఇలాంటి చలిలో స్నానాలే పెద్ద టాస్క్. చూస్తారా? హెడా ఓయ్ హెడా లే, హెడా లే లే లేరా. ఇలా ఒకరినొకరు లేపుకునేసరికి టైం అయిపోద్ది. పందిలో పడుకున్నాం. లేరా, 10 అవుతుందిరా. లేరా 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 రా, త్వరగా రా బేబీ, స్నానం చెయ్యు. లేరా, స్నానం అంటే చేయరా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇలా ఉంటుంది వ్యవహారం. కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇలా ప్లెసెంట్గా మంచి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ డే సంక్రాంతి. వింతలు విడ్డూరాలన్నీ ఈ రోజే జరుగుతాయి. వింతలు విడ్డూరాలని ఎందుకంటున్నారంటే, ఏ రోజు కల్లాపైన వాళ్ళు కల్లాపేస్తారు, ఏ రోజు ముగ్గైన వాళ్ళు ముగ్గేస్తారు. జరగాల్సిన అద్భుతాలన్నీ ఈ రోజే జరుగుతాయి విత్ గొబ్బెమ్మలు. అవునా, నిజమా? నా ముగ్గంతా నా వెళ్ళిపోతున్నావు. చూసారా, సంవత్సరంకి ఒకసారి చేసే పనికి ఎంత ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. పెట్టింది పెద్ద గొబ్బమ్మ పెట్టింది. ఇదందుకే కట్టుబడేయాలండి. అబ్బా నీకు కర్ర ఏది నీకు? ఒరే నువ్వేంట్రా మధ్యలో? ఫైనలీ అష్ట కష్టాలు పడి రెడీ చేసేసారు. అంతా కంప్లీట్ అయ్యాక ఇది డే లైట్ షో. పూజ చేసి మా పూర్వీకులకి బట్టలు పెట్టేశాక మా సొంతూరు బయలుదేరుతాం. ఏదన్నా మిస్ అవ్వచ్చు, కానీ సంక్రాంతి సొంతూరు వెళ్ళటం మాత్రం మిస్ అవ్వకూడదు. పైగా మా ఊర్లో జరిగే కనుమ పండగ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకు మిస్ అవుతాం?
మా సొంతూరు గురించి చెప్పలేదు కదా. మా సొంతూరు అంజల్ శనివారం. ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడే లంబసింగికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మారుమూల గ్రామం, కానీ ఆ చుట్టుపక్కల ఊర్లకి అదే పెద్ద పంచాయతీ. పదండి చూసేద్దాం. దారిలో కనిపించిన వాటిలన్నిటి గురించి చెప్పుకుంటా తీసుకెళ్తాం. ఇవన్నీ పైన్ ట్రీస్. అప్పట్లో పిక్నిక్ అంటే చాలు ఈ పైన్ ట్రీస్ దగ్గరికే వచ్చేవాళ్ళం. ఇప్పుడు సంగతి తెలియదు కానీ రీసెంట్ గా అరకు పైనరీ డెవలప్ చేశారు కదా, అలాగే ఇక్కడ కూడా ఒక పైనరీ డెవలప్ చేయడానికి రెడీ చేస్తున్నారు. మీ వైపు ఇలాంటి పిక్నిక్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, మాట్లాడుకుందాం. వింటర్లో మా ఏరియా ఫ్లోటింగ్ గురించి తెలిసిందే. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఫుల్ క్రౌడ్తో ఉంటుంది హాలిడే సీజన్ అయితే. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా ట్రావెల్ చేయండి, మంచిగా చిల్ అవ్వండి, మంచి మెమరీస్ తీసుకెళ్ళండి, కానీ అక్కడ ఇక్కడ చెత్త గట్ర పడేయద్దు. ఇప్పుడు మీకు కనిపించేవంతా స్ట్రాబెరీ ఫార్మ్స్. ఇంతకు ముందు ఈ స్ట్రాబెరీ ఫార్మింగ్ అయితే లేదు. ఎప్పుడైతే టూరిజం పెరిగిందో అప్పటి నుంచి స్ట్రాబెరీ ఫార్మింగ్ బాగా డెవలప్ అయింది. చూస్తున్నారుగా, ఇవంతా స్ట్రాబెరీ ఫార్మింగ్. వీటిని చూసి పుష్ప 2 షూటింగ్ అనుకున్నారా? కాదు. ఇప్పటిదాకా మనం ట్రావెల్ చేసిన హైవే ఉంది కదా, ఆ హైవే తయారు చేసింది ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి. మనం ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నామా లేక ప్రకృతిని నాశనం చేస్తున్నామా? మీరే చెప్పండి. ఇక్కడి నుంచి మొదలు అన్ని రిసార్ట్స్, టెంట్ హౌస్లు. సీజన్లో ఇవేవి ఖాళీ ఉండవు, అన్ని బిజీగా ఉంటాయి. వీటిలో ట్రెడిషనల్ హౌసెస్ కూడా ఉన్నాయి. చూసారా, 1 డే 2 డే హాలిడే ఎంజాయ్ చేయడానికి ట్రెడిషనల్ హౌసెస్ వాడతాం, కానీ సొంతంగా ఉండటానికి ట్రెడిషనల్ హౌసెస్ ఎప్పుడైనా వాడతామా? ఇలాగే ఉంటాం. అప్పట్లో మన పూర్వీకులు సొంతంగా వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకునేవాళ్ళు. అలాంటి ఇల్లు ఇప్పుడు హాలిడేస్లో 2 రోజులు 3 రోజులు ఉండడానికి యూజ్ చేస్తున్నాం. కనిపించేదే బ్యాంబూ చికెన్ స్పాట్. మీకు బ్యాంబూ చికెన్ కావాలనుకుంటే ఈ ఏరియాకి వస్తే మీకు బ్యాంబూ చికెన్ దొరుకుద్ది. అరకులో ట్రైబల్ మ్యూజియం ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక ట్రైబల్ మ్యూజియం ప్లాన్ చేస్తున్నారు. ఇదే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. పూర్తయ్యాక ఫ్లోటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళారా? వెళ్తే కమెంట్స్లో చెప్పండి. ఇదండి పరిస్థితి. ఇలా వెళ్తున్నాం ఊరు. చూసారా ఎంత ప్యాక్డ్గా వెళ్తున్నామో చలికి. వెనకాల బండిలో మా నాన్న అమ్మ కలిసి వస్తున్నారు. తాజంగ్లో ఒక డ్యామ్ ఉంటుంది. లంబసింగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తాజంగ్ రిజర్వాయర్కి వెళ్తారు. ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది. దూరంగా కనిపిస్తుందా ఒక పెద్ద పైప్ లాంటిది? చిన్నప్పుడు మా నాన్న దాన్ని ట్రైన్ అనేవాడు. నేను నిజంగానే నమ్మేసేవాడిని. తెలిసాకే తెలిసింది అది ట్రైన్ కాదని. ఈ కనిపించే ఊరు పేరు జాజులపాలెం. ఈ ఊరు దాకే మనకి రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి మేము ఆఫ్ రోడింగ్ చేయాలి. మా వాళ్ళ ఉత్సాహం చూడండి. ఇలాంటి చలిలో ఎప్పుడైనా బైక్ డ్రైవింగ్ చేశారా? ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. జర్కిన్స్, గ్లౌజులు, హెల్మెట్ ఇవేమి లేకపోతే ఉంటుంది, ఫ్రీజ్ అయిపోతాం. నేను బాగా చిన్నప్పుడు ఈ రోడ్డు అంతా పూర్తి మట్టి రోడ్డు ఉండేది. మా నాన్న నన్ను తీసుకెళ్లేటప్పుడు బోరు కొట్టినప్పుడల్లా ఒక పెద్ద కర్రపుల్ల విరిచి దాన్ని బండిలా తయారు చేసి నాకు ఇచ్చేవాడు. నేను దాన్ని తోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. దగ్గరికి 10 కిలోమీటర్లు నడిచేవాడిని పూర్తిగా. ఆ కనిపిస్తున్న చోటు ఉంది కదా, అక్కడికి వచ్చాక కొద్ది పులిహోర తిని మళ్ళీ నడ్డం స్టార్ట్ చేసేవాళ్ళం. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తారండి. ఒక్క నిమిషం గుండెలు ఆరిపోయి మా వాళ్ళకి. నాకే భయం వేసింది. సరదాగా వెనక్కి తీసుకెళ్ళా అనేసి అడిగా. మళ్ళీ ఉత్తరా బాబు నీకు దండం పోదాం అన్నారు. భయపడే వాళ్ళకి ఇంకా భయపడితే భలే ఉంటది కదా. మొత్తానికి మా ఊరు వచ్చామండి. కనుమ రోజు వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి. మేబీ మీట్ అగైన్.